మంత్రి పొన్నంతో ఆర్టీసీ యాజమాన్యం సమావేశమైంది. రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రి పొన్నంతో భేటీ అయ్యారు. ఇప్పటికే అద్దె బస్సుల అసోసియేషన్తో చర్చలు జరిపారు మంత్రి. అద్దె బస్సులు యథావిధిగా నడపాలని సూచించారు. ఆయన ఏ క్షణమైనా జేఏసీతో చర్చలుండే అవకాశం ఉంది. మంత్రి పొన్నంతో ఆర్టీసీ యాజమాన్యం సమావేశమైంది. రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బస్ భవన్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక, సంతోష్, రేపటి నుంచి ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలను కూడా ఇటు సమ్మె వైపుగా సాగేందుకు సన్నద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని గత కొన్ని రోజులుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరిగా చూపిస్తుంది అని చెప్పేసి జేఏసీ ఆరోపిస్తుంది. ఇవాళ ఉదయం ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో హైర్ బసెస్ కి సంబంధించిన యాజమాన్యాలతోని హైర్ బసెస్ కి సంబంధించిన అసోసియేషన్ నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్ గా ఒకవేళ ఆర్టీసీ జేఏసీ కనుక సమ్మెకు వెళితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటు ఒకవైపు కొంతమందికి స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఉద్యోగాలకి బయటకు వెళ్లే వాళ్ళకి ఒకవేళ ఆర్టీసీ సమ్మెలోకి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తే కనుక దాని సివియారిటీ చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి అద్దె బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 3500కు పైగా అద్దె బస్సులు ఉన్నాయి. వాటిని యథావిధిగా నడపాలి అని చెప్పేసి వాళ్ళకి సూచించడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే పొన్నం నివాసంలో మినిస్టర్ క్వార్టర్స్ లో ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఎండీ నాగిరెడ్డితో పాటు ఇటు ఉన్నతాధికారులంతా కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఏ క్షణమైనా మంత్రి పొన్నం ఇటు జేఏసీని చర్చలకు పిలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు ఆ జేఏసీ చర్చల్లో సమ్మెను విరమించమని వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు వీళ్ళంతా కూడా సమ్మెకు సన్నద్ధమవుతూ ఇవాళ 12ంటికి మీడియా సమావేశాన్ని కూడా జేఏసీ తరఫున నేతలంతా కూడా అన్ని సంఘాల నుంచి కూడా వాళ్ళకి మద్దతు లభిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఉన్న 6 సంఘాలతో ఒక జేఏసీ ఏర్పాటు చేయటము, ఆ తర్వాత ఉన్న మిగిలిన అన్ని సంఘాలు కూడా ఎస్డబ్ల్యూఎఫ్ కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు, అవన్నీ కూడా సపోర్ట్ ప్రకటించడంతో మద్దతు ప్రకటించడంతో సమ్మెను తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క డిపోలో కూడా తిరిగి జేఏసీ ప్రచారం చేసింది. నిన్నటి వరకు కూడా ఇవాల్టి వరకు కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే రేపు సమ్మె ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచే మొదలు పెడతామని జేఏసీ గత వారం 10 రోజులుగా చెప్తూనే వస్తోంది. దానికి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జేఏసీ ప్రకటిస్తోంది. ఇవాళ 12 గంటలకి మీడియా సమావేశం వాళ్ళు ఏం చెప్పబోతున్నారనేది ఒకటి ప్రధానంగా ఉంది. మరోవైపు ఇటు ప్రభుత్వం తరఫున మొత్తం 32 డిమాండ్లతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపివ్వటము, అందులో 2 డిమాండ్లు మినహాయించి మిగతా అన్నిటికీ కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాటన్నిటిని పరిష్కార దిశగా తాము సిద్ధంగా ఉన్నామని పదే పదే మంత్రి పొన్నం చెప్తూ వచ్చారు. అయితే నిన్న జరిగిన సీఎం ప్రోగ్రామ్ లో కూడా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెకు కనుక వెళ్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోతుంది, కాబట్టి సమ్మె గురించి జేఏసీ నాయకులు మరోసారి ఆలోచించాలి అని చెప్పి సూచించారు. నిన్నటి నుంచి కూడా అదే పనిలో అంటే అంతర్గతంగా వాళ్ళతో చర్చలు జరపటం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం హైర్ వెహికల్స్ కి సంబంధించి అద్దె బస్సులకు సంబంధించిన అసోసియేషన్ నేతలతో అట్లాగే కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా చర్చలు జరుపుతున్న మంత్రి పొన్నము మరి కాసేపట్లో తాను కూడా మీడియా సమావేశం పెట్టి సమ్మెకు సంబంధించి విరమింప చేసే విధంగా వాళ్ళతో చర్చలు కూడా నిర్వహించే అవకాశాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థాంక్యూ రాధిక.